అందరం ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లాకు చెందిన అందరం ఎమ్మెల్యేలము అదేవిధంగా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే మళ్ళీ తాండూరుకి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. తట్టేపల్లి జిన్గుర్తికి సంబంధించి అక్కడ ఉన్న సాయిల్ టెక్నికల్ ఇష్యూ ఏదో ఉంది. ఆ టెక్నికల్ ఇష్యూ గురించి కూడా గౌరవ ఈఎన్సీ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. దాన్ని రివైజ్ ఎస్టిమేట్ కోసము మరి మొన్ననే ఒక వారం రోజుల ముందు ఆ సంబంధించిన టెక్నికల్ టీం అంతా కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అది కూడా మీ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా తెలుసు. ఎస్సీ గారు మళ్ళీ వాళ్ళ బృందం అందరూ కూడా వచ్చి మరి దానికి రివైజ్ ఎస్టిమేట్ అంటే మన దగ్గర యూజ్ చేస్తున్న సాయిల్ గట్టిగా లేవడం పోవడం వల్ల అది నిలబడట్లేదు. దానికోసం లీడ్ పెంచి అదనంగా లీడ్ ఇచ్చి మంచి సాయిల్ తెచ్చే విధంగా మరి రీఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది. మరి అది అయిపోయిన తర్వాత తప్పకుండా త్వరలోనే వచ్చే సీజన్ లోపు తప్పకుండా జిన్గుర్తి తట్టేపల్లి రోడ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న రోడ్లు. ఇవన్నిటిని మేము ఫాలో చేసి ఇవన్నీ కూడా స్పీడ్ గా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం కాబట్టి మరి ఈ స్టేజ్ దాకా వచ్చినాయి. అదే విధంగా ఈ కరోనా మహమ్మారి వల్ల కూడా మరి కొన్ని పనులు స్లో అయినాయి. పోయిన సంవత్సరం అంతా కూడా మనం కరోనా మహమ్మారి మననే కాదు ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది, ఆర్థిక వ్యవస్థను దెబ్బతినించింది. అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ శాఖల్లో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా బారిన పడి ఎంతో మంది అఫీషియల్స్ కూడా మరి మరణానికి పాలయ్యారు. కాబట్టి వాస్తవంగా కొన్ని స్లో అయినాయి. తప్పకుండా మరి రాబోయే ఒక సంవత్సరం కాలంలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. పేజ్ లో తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చినారు. రైతులు ధాన్యాలు కొనుగోలు చేయక చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ధాన్యం కొనుగోలు కోసము మన పూర్తి స్థాయిలో మేమే కావచ్చు ప్రతి ఇక్కడ ఉన్న నాయకులందరూ కావచ్చు ముఖ్యంగా బాలేశ్వర్ గుప్తా గారు మా యాలాల్ మండలి ఎంపీపీ గారు ప్రత్యేకంగా చొరవ చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరం కూడా దానికి చేస్తానే ఉన్నాం. అయితే మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే పోయిన సంవత్సరం మనకు వచ్చిన ప్రొడ్యూస్ తో కంపేర్ చేస్తే ఈసారి ప్రొడ్యూస్ 3 ఇంతలు పెరిగింది. అది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే మన దగ్గర మిగతా ప్లేసెస్ తో కంపేర్ చేస్తే మన దగ్గర ప్రొడ్యూస్ అనేది లేట్ గా వస్తుంది. ఆ లేట్ గా రావడం వల్ల ఈ మిల్లుల కెపాసిటీ అనేది అయిపోయింది. మరి మూడో విషయం వచ్చి ఈసారి వర్షాలు కూడా తొందరగా పడడం అనేది కూడా మనము వచ్చినాయి. సో ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగే సంఘటనలు. అయినా కానీ ప్రతి రోజు ప్రతి క్షణము అందరికీ కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రైతుతో మేము కూడా మాట్లాడుతూ మరి అన్ని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చేసినాం. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మా క్యాంప్ ఆఫీస్ బయట కూడా ఫుల్ లారీలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా టెంపరీగా గోదాములలో పెట్టే ఏర్పాట్లు చేసినాం. ఎందుకంటే రైతులకు ఇబ్బంది కావద్దు అనేదే టిఆర్ఎస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇక్కడ పెట్టినాము. అదేవిధంగా మన ఏఎంసీ మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ గోడౌన్లలో కూడా మరి అక్కడ కూడా ధాన్యాన్ని నిల్వ చేసినాం. ఎట్లయితే దాల్ మిల్ లో కూడా నిల్వ చేసినాం, కాటన్ మిల్స్ లో కూడా నిల్వ చేసినాం. సో అన్ని ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసినాం. నెక్స్ట్ టైం ఇంకా ప్లానింగ్ గా చేసుకొని, ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా 3 ఇంతలు ఒకే సీజన్ లో 3 ఇంతలు పెరగడం అనేది అది ఎవరు ఊహించలేదు. కాబట్టి ఇది కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. నెక్స్ట్ టైం ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అదేవిధంగా రైతులకు మేము పూర్తి భరోసా ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనే బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తప్పకుండా ఎవరికి కూడా నష్టం జరిగే విధంగా కాకుండా ఎవరికి కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా కూడా చూసుకునే బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యాలాల్ మండలము, బషీరాబాద్ మండలం, తాండూరు మండలము, పెద్దేముల మండలానికి సంబంధించి 4 కొత్త గోడాంలకు ఆల్రెడీ ల్యాండ్ ఎలినేషన్ ప్రపోజల్ కూడా మన ఆర్డీఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారికి పోయింది. మరి ఈ సంవత్సరం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ లోపు ఈ గోదాములు కూడా ఈ 4 పెద్ద ఎత్తున గోదాములు కూడా అవి రెడీగా ఉంటాయి. అది ఆల్రెడీ ఫాలో అప్ చేస్తా ఉన్నాం. మొన్న జరిగిన రివ్యూ మీటింగ్ లో కూడా అది డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి మండలం